హలో డిగ్రీ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఎస్సీ సెకండ్ సెమిస్టర్ డైవర్సిటీ ఆఫ్ ఆర్కిగోనైట్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటే 5 క్వశ్చన్స్ రాయాలి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అండ్ పార్ట్ బిలో టోటల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఇప్పుడు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది జనరల్ కేటగిరీస్ ఆఫ్ బ్రయోఫైట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ దీని డెఫినేషన్ రాయండి, లైక్ వాట్ ఆర్ బ్రయోఫైట్స్ అండ్ ఇట్ టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ with examples. Then second question, explain the Rothmeiler 1951 classification of bryophytes. Try to write it definition, types and suitable examples. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్లో డైరెక్ట్గా దీని ఇంట్రడక్షన్ రాయకుండా జస్ట్ హెడ్డింగ్ పెట్టి లైక్ క్లాసిఫికేషన్ ఇన్ ఫ్లో చార్ట్ ఫార్మాట్లో రాయడం బెస్ట్. అండ్ క్లాసెస్, ఆర్డర్స్, క్లాసెస్, ఎగ్జాంపుల్స్ ఇవి రాస్తే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. అండ్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్స్, డిస్క్రైబ్ ది మార్ఫాలజీ అండ్ అనాటమీ ఆఫ్ యాంథోసెరోస్. ఈ ఆన్సర్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసి రాయండి. ఫస్ట్ పార్ట్ రైట్ ఇట్ మార్ఫాలజీ అండ్ అనాటమీ, దెన్ ఇట్స్ హ్యాబిటేట్స్, రైజాయిడ్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అనాటమీ అని హెడ్డింగ్ పెట్టి దాని సెల్స్, క్లోరోప్లాస్ట్ అండ్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి. నెక్స్ట్ మూవ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రిప్రొడక్షన్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ యాంథోసీరోస్ విత్ ఎ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఈ లైఫ్ సైకిల్ క్వశ్చన్లో సీక్వెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ రాయడం స్టార్ట్ చేయకండి. ఫస్ట్ రైట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ యాంథోసీరోస్ ఇంట్రో పార్ట్, తర్వాత దాని సెక్షువల్ రిప్రొడక్షన్, సెక్స్ ఆర్గన్ ఫార్మేషన్, ఫర్టిలైజేషన్, స్పోరోఫైట్ ఫార్మేషన్, ఇట్స్ డెవలప్మెంట్, స్పోర్ ఫార్మేషన్ అండ్ జర్మినేషన్, ఇవన్నీ డీటెయిల్గా రాయండి. Next move to fifth question, describe the morphology and anatomy of Funaria. First write morphology and anatomy. Start with introduction, then start with morphology and anatomy. In morphology try to write it about habit, stem, leaves, rhizome explain చేయండి. అనాటమీలో ఇంటర్నల్ స్ట్రక్చర్, లీఫ్ అనాటమీ, స్టెమ్ అనాటమీ రాయండి అండ్ డయాగ్రామ్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ మూవ్ టు సెకండ్ యూనిట్, డిస్క్రైబ్ ద మార్ఫాలజీ అండ్ అనాటమీ ఆఫ్ లైకోపోడియం. సేమ్ దీనికి కూడా ఫస్ట్ మార్ఫాలజీ ఎక్స్ప్లెయిన్ చేసి అనాటమీ రాయండి, అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా రాయండి అండ్ draw a diagram for lycopodium. And move on to second question, explain the reproduction and life history of lycopodium with a neat labeled diagram. దాని ఇంట్రో రాయండి, lycopodium ది ఇంట్రో రాసి దాని రిప్రొడక్షన్, ఫార్మేషన్ ఆఫ్ fertilization, formation of sporophyte with diagram. Move to third question, explain the reproductive structures and reproduction of equisetum. ఇప్పుడు మనం జనరల్గా ఈక్యూసెటమ్ అంటే దీని ఇంట్రో పార్ట్ రాసి అండ్ దీని రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిప్రొడక్షన్ దీన్ని కూడా కవర్ చేయండి. నెక్స్ట్ మూవ్ టు ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది మార్ఫాలజీ అండ్ అనాటమీ ఆఫ్ మార్సిలియా. ఇప్పుడు ట్రై టు రైట్ ఇట్ ఇంట్రో,
Then divide the answer into 2 sections, and first start with morphology with diagram, and anatomy second part. Include all the steps in it. Next, move to fifth questions. Explain the structure and development of sporocrap in Marsilia. Now start with introduction and explain the structure and functions of Marsilia, and write the development in steps, in step format, suitable diagram. Try to write the answer in a meaningful way. Okay, move to sixth question. Discuss the reproduction and life history of Marsilia with a neat labeled diagram. First start with intro part, then diagram, and then start the reproduction step by step. Include all points related to reproduction like germination, formation, fertilization, and then start the life history. Now move to third unit. Third unit lo first question చూద్దాం. Explain the geological time scale and its significance in plant revolution. ఇప్పుడు ఈ క్వశ్చన్లో జియోలాజికల్ టైం రాసే ముందు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ అండ్ ఇట్ ఇంపార్టెన్స్, లైక్ significance means its importance in plant revolution. Try to write in a essay format with ఫ్లో చార్ట్. అప్పుడు ఆన్సర్ ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. నౌ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టీలా రెవల్యూషన్ ఇన్ టెరిడోఫైట్స్. ఇప్పుడు జస్ట్ రైట్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ స్టీలా రెవల్యూషన్ and try to write the concept related to pteridophytes, then complete the answer. Next, third question. Explain the concept of heterospory in pteridophytes. Now write the definition of heterospory in detailed way and concept related to pteridophyte. Points wise గా రాస్తే better to score extra marks. Next, move on to fourth unit, that is biology of gymnosperms. Now first question, describe the general characteristics of gymnosperms. ఇప్పుడు జిమ్నోస్పర్మ్స్ ది ఇంట్రో రాయండి, దీని రిలేటెడ్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేయండి, దీని క్యారెక్టరిస్టిక్స్, టైప్స్, ఫంక్షన్స్, క్లాసిఫికేషన్ అయితే టేబుల్ ఫార్మాట్లో రాయడానికి చూడండి. డయాగ్రామ్ కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది స్పోర్న్ 1965 classification of gymnosperms. Write about Sporn 1965 intro, then start with gymnosperm classification in table format. Let's move on to third question. Describe the morphology and anatomy of cycas. First, write it cycas definition, its botanical names, and try to make the answer into 2 sections, and first start with morphology and anatomy, then anatomy. In morphology, cover the structures, the classes, the shape, size. In anatomy, draw the diagram is compulsory. Next, move on to fourth question. Explain the reproductive structures and reproduction in cycas. So
start with intro, types, diagram, then go with its reproductive structures, diagrams, and step by step reproduction process. Now move on to fifth question. Discuss the life history of cycas with a neat labeled diagram. In this answer, try to cover maximum points of the cycas like introduction, definition, classification, types, characteristics, and then start life history of cycas with neat labeled diagram. Okay, now start sixth question. Describe the morphology and anatomy of ginkgo. Write definition, its botanical or its common names, and start with morphology, like include all subheadings in it, and go for anatomy with diagram included in it. Next seventh question చూద్దాం. Explain the reproductive structure and reproduction in ginkgo. సో దీని ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేసి దీని రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయో అవి 1 by 1 రాయండి. తర్వాత దీని రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది లైక్ జర్మినేషన్, ఫర్టిలైజేషన్, ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, మూవ్ ఆన్ టు ఫిఫ్త్ యూనిట్, ఎవల్యూషనరీ ట్రెండ్స్ ఇన్ జిమ్నోస్పర్మ్. Start with first question. Give a brief account of the process of fossilization. Like first discuss what do you mean by fossilization, its intro, its history, its types, its concept related to the process. Then elaborate the answers with suitable examples and diagrams, etc. Next, second question. Describe the different kinds of fossils with suitable examples. First, start with intro part, then intro part, diagrams, like try different types, write types in table format for good appearance and for good understanding with example. Okay, move on to third question. Give an overview of Psychodiodales. So write the definition first. Definitions of Psychodiodales, its family, its classes, and cover the all maximum points like classification, types. Try to draw a diagram of it. Okay, next move on to fourth question. Describe the structure and significance of pentoxylon. Start with intro part of pentoxylon. Next, structure, like elaborate it parts, functions, its characteristics, and then go with diagrams and its importance. Long answers చదివితే you can answer short answers also. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం సిఐ యాప్ని డౌన్లోడ్ చేయండి.